హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. వేడి వేడి ఫ్రై. ఏం ఫ్రై అనుకుంటున్నారు? దొండకాయ ఫ్రై. ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? ఏ ఫ్రై అయినా సరే చేసే విధానంతో చేస్తే సూపర్ టేస్ట్ అనమాట. ఎలా చేశాను, ఏంటి వాళ్ళ రొటీను అనేది ఫుల్ వీడియో మిస్ అవ్వకండి. కానీ ఫ్రై అనేది ఆయిల్లో వేసుకోవటమే కాదండి, నేను చూపించిన విధంగా కూడా చేసుకుంటే హెల్త్కి మంచిది, ఎక్కువ నూనె పట్టదనమాట. ఈ ఫ్రై ఒక్క దొండకాయ కాదు, వంకాయ కాదు, బంగాళదుంప కాదు, ఏ ఫ్రై అయినా నేను ఇలా చూపించే విధానంగా చేసుకోవచ్చు. దీనికి ఎయిర్ ఫ్రైతో సంబంధం కూడా లేదండి. మనకి నచ్చినట్టు మనం ఎలా చేయాలి, ఏంటి, ఇందులో ఏ కారం వేసాను అనేది ఫుల్ వీడియో అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి. వెల్లుల్లిపాయలు కూడా ఎలా వేసాను, డైరెక్ట్గా వేసానా, ఎలా చేశాను అనేది చక్కగా చూడండి. చూసారా ముక్క కూడా ఎంత చక్కగా రోస్ట్గా వచ్చింది. ఇంకా రోస్ట్ కావాలన్నా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? వంట అయిపోయిందా? నేనైతే దొండకాయలు కొంచెమే ఉన్నాయన్నమాట, ఇవి వేస్తున్నా. సో ఇంకో పొయ్యి మీద అయితే చారు పెట్టేసా, ఇంకో పొయ్యి మీద అయితే ఇడ్లీ వేసాను. ఈ ఇడ్లీలోకి ఎరుశనగుళ్ళ చట్నీ, అలానే కారపొడి. కారపొడి చూసారు ఏ రంగులో ఉంది? ఎర్రగా ఉండాల్సింది. ఎందుకంటే 4 ఎండుమిరపకాయలు వేసినా గోప గుయ్యమంటుంది అనమాట ఈసారి ఎండుమిరపకాయలు. ఎప్పుడు ఏదో రూపాయలు 2 టిఫిన్లు అయితే ఉంటాయండి. నైటు 10:30కి అన్నం ఉండమన్నారు, మళ్ళీ ఏమైందో సరిగ్గా తినలేదు. అన్నం మిగిలిపోతే కొంచెం అన్నం తానింపేసాను అనమాట. మా బుడ్డదానికి అయితే క్యాప్సికమ్ కూర అయితే చేసి పంపించాం. ఇలాంటి ఫ్రూట్స్ కట్ చేసి అవన్నీ చేసి పంపించేసాను అనమాట. నెక్స్ట్ వంట విషయానికి వస్తే ఏం చేయాలని ఇంకా ఆలోచిస్తున్నాను. ఫ్రై అయితే అయిపోతుంది. ఫ్రై అంటే ఎక్కువ డీప్ ఫ్రై అయితే చేయమండి. మేము కొంచెం ఆయిల్ వేసి ఉప్పు వేసి ఇలా సన్నసగన మగ్గనిస్తాము. అంతా మరీ ఆయిల్ అయితే ఎందుకులే అని చెప్పి అట్లా వేయను అనమాట. సో దీంట్లోకి ఇప్పుడు పొడి వేయాలా, మినపప్పు కారం వేయాలా, వెల్లుల్లిపాయ కారం వేయాలని ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట. పిల్లలు అడిగి ఏదంటే అది. సో నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాను, చూపిస్తాను. ఇవైతే చూసారా లైట్ రెడ్ కలర్లోకి వచ్చినాయి. కొంచెం రోస్ట్ అయితే బాగుంటుంది. ఈ లోపు దంచి పెట్టుకున్నానండి. తొక్క తీసి కొద్దిగా దంచితేనే ఆ స్మెల్ దిగిద్ది అనమాట. వెల్లుల్లిపాయలు కొంచెం ఇలా అవి కూడా దాంతోపాటు ఇలా వేయనిస్తే, ముందే ఎందుకు వేయలేదంటే బాగా మాడిపోయి అవి కూడా రోస్ట్ అయిపోతాయి. మంచి స్మెల్ దిగాలంటే ఎప్పుడైనా సగం పైన అయ్యాక వేస్తే స్మెల్ దిగిద్ది అనమాట. పిల్లలైతే వెల్లుల్లిపాయ కారం వేయమన్నారు అనమాట. వెల్లుల్లిపాయ కారం కూడా నేను రెడీగా చేసి ఉంచుకున్నాను కదా. దీన్ని ఎలా చేసి ఉంచుకున్నాను కూడా ఒకసారి చూపించాను మీకు. సో ఈ దొండకాయలు అయితే ఇంకా 5 మినిట్స్ వేగితే సరిపోద్దండి. మంచి రెడ్ కలర్ వచ్చినాయి. ఎక్కువ నూనె లేకుండా ఓపిక చేసుకుంటే నిదానంగా అయ్యే వేగుతాయండి. సో మనం ఎక్కువసేపు డీప్ ఫ్రై కంటే కూడా ఇది బెస్ట్ కదా. సో ఇంకొక కూర అయితే వచ్చి వీటి పేరు తెలిసే ఉంటుంది కదా, బజ్జీ మిర్చి అంటారు. వడిలిపోతున్నాయి కూడా నలుపొచ్చి. సో ఈ బజ్జీ మిర్చి స్టఫ్డ్ బజ్జీ మిర్చి అనుకుంటున్నాను. నేను చేసే లోపు మళ్ళీ ఏం మారిద్దాం. దీని తయారీ విధానం ఏంటి అనేది కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ రోజుకైతే ఈ వీడియో అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఎల్లుల్లిపాయ కారం వేస్తే అయిపోద్ది అనమాట. ఇదైతే ముందు చక్కగా వాష్ చేసేసుకుని 1-2 సార్లు వాష్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే దీన్ని చక్కగా ఇలా ఆరబెట్టేసి మజ్జిగైతే కోసేసుకుందాము. దాంట్లో స్టఫ్ చేయడానికి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇవైతే బాగా తుడిచేసుకుంటే 1 నిమిషం ఆరుతాయి అన్నమాట. సో ఇవైతే అయిపోయిందండి. నా ఫస్ట్ వీడియోలో టిఫిను, అలానే ఒక ఫ్రై, ఒక చారు అయితే చూపించేశాను. అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయ కారం జల్లుకుంటే అయిపోద్ది. సో ఇంతేనండి. నెక్స్ట్ వీడియో కంటిన్యూ అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. బాగున్నా బాగోపోయినా నెగిటివ్ కామెంట్ పెట్టండి, కానీ చాలా తక్కువ నెగిటివ్గా పెట్టండి. నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నానండి, నీట్గా చేయడానికి, నీట్గా తీయడానికి. ఓకేనండి, బాయ్ అండి. ఓకే అండి, ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఇదేంటి బజ్జీ మిర్చి అంటారు. దీంతో బజ్జీలు వేసుకోవచ్చు, స్టఫ్డ్ బజ్జీ ఫ్రై చేసుకోవచ్చు, స్టఫ్డ్ గ్రేవీ చేసుకోవచ్చు. దీంతో ఇప్పుడు నేనేం చేస్తాను ఈ రోజు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాము. మిస్ అవ్వకుండా అయితే నెక్స్ట్ వీడియోగా చూడండి. ముందుగా అయితే ఇవన్నీ తుడుచుకుని చక్కగా ఆరబెట్టుకుంటున్నాను. తుడుచుకోపోయినా పర్లేదు అనుకోండి, ప్లస్ నీట్గా ఉంటుంది, చేయి స్లిప్ అవ్వకుండా ఉంటుంది స్టఫ్ చేసేటప్పుడు అని చెప్పి నేను ఈ విధంగా అయితే ఇలా తుడుచుకుంటున్నాను అనమాట నీట్గా. సో ఏం చేస్తాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. తప్పకుండా అందరూ చూడండి. బాయ్.